హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. దాని మీద చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వాదులంతా ఆ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఏపీకి సంబంధించిన వాళ్ళు, అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దాన్ని సమర్థించుకుంటున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి వర్గం కూడా దాన్ని సమర్థించుకుంటున్నది. కాకపోతే రేవంత్ రెడ్డి మీద చాలా మటుకు ఉద్యమకారుల నుంచి, తెలంగాణ వాదుల నుంచి చాలా విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. ఎట్లా మీరు ఆ విగ్రహం పెడతారు, అసలు ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ విగ్రహాలు ఎందుకు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. సో ఈ చర్చ అంతా ఒకవైపు, ఇదంతా కూడా ఒక పొలిటికల్ అంశం జరుగుతూ ఉన్నది. ఇది విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఒక విగ్రహం పెట్టింది ఎన్టీ రామారావుది. ఇక్కడ కూడా అమీర్పేట్ చౌరస్తాలో కూడా జూబ్లీహిల్స్లో గెలిస్తే మేము కూడా విగ్రహం పెడతామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. అంటే రాజకీయాల కోసం ఈ విగ్రహాలు పెట్టడం, ఓట్ల కోసం ఈ వ్యవహారాలన్నీ ఇదంతా రెగ్యులర్ టాపిక్, రెగ్యులర్ పాలిటిక్స్ అయిపోయింది, రెగ్యులర్ వ్యవహారం నడుస్తాం. కాకపోతే ఎన్టీ రామారావు విగ్రహం కావచ్చు, ఇంకా కొన్ని పొలిటికల్ అంశాలను మనం పరిశీలించినప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలను కాదు, దేశ రాజకీయాలని ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక కొత్త ట్రెండ్ని, ఒక కొత్త సాంప్రదాయాన్ని ఆయన చేసి చూపిస్తున్నారు. సో దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణముగా, వెల్కమ్ టు పీవీ న్యూస్. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరడం కామన్. ఒక పార్టీ కంప్లీట్గా ఇంకొక పార్టీలో విలీనం అవ్వడం కూడా కామన్. పార్టీలన్నీ కూడా, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దుంకడం ఇదంతా కామన్. కాకపోతే కంప్లీట్గా వైరుధ్యాలు ఉన్నటువంటి రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆ రెండు పార్టీలతో కలిసిపోయి ప్రభుత్వాన్ని నడిపించడం, ఆ రెండు పార్టీలను కలిసిపోయి నేను ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను, వాటిని రెండింటిని నేను కలిపి నడిపిస్తున్నాను, కలిపి పరిపాలన చేస్తున్నానని చెప్పుకుంటూ ఒక కొత్త ట్రెండ్ని ఆయన సృష్టిస్తూ ఉన్నారు. ఇది పాజిటివ్ వైపు వెళ్తుందా, నెగిటివ్ వైపు వెళ్తుందా, ఆయన ఏం చేస్తున్నారు అనేది కాసేపు పక్కన పెడితే, ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలు ఒక కొంత విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చినాయి రాష్ట్రంలో. సో అవేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఒకటి, రీసెంట్గా హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు. అక్కడ ఆయన మాట్లాడుకుంటూ కొన్ని అంశాలు చెప్పారు. ఎన్టీ రామారావును అంబేద్కర్తో పోల్చారు. ఎన్టీ రామారావును అంబేద్కర్తో పోల్చారు. అంబేద్కర్ ఎక్కడ, ఎన్టీ రామారావు ఎక్కడ? ఈయనని ఆయనతో పోల్చారు. అంటే ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తిని ఒక రాజ్యాంగ నిర్మాతతో పోల్చడం అనేది పెద్ద తప్పు. సో ఇది కాసేపు పక్కన పెడితే ఆయన ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీల కలయిక నా ప్రజాపాలన అని చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ రెండు భిన్న ధృవాలు, ఈ రెండు వైరుధ్యాలు ఉన్నటువంటి వ్యవస్థలు, వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీలు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగానే, ఇందిరాగాంధీ అణచివేతకో, ఇందిరాగాంధీ చేస్తున్నటువంటి పరిపాలన నచ్చకనో, రాష్ట్రాల మీద చూపిస్తున్నటువంటి సవితి తల్లి ప్రేమ నచ్చకనే ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిండు ఇందిరాగాంధీ హయాంలోనే. కేంద్రంలో ఇందిరాగాంధీ ఉండగానే ఎన్టీ రామారావు ఆమెకు వ్యతిరేకంగా పార్టీ పెట్టిండు. ఆయన అధికారంలో ఉన్న రోజులు ఇందిరాగాంధీకి సుక్కలు చూపెట్టిండు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది, ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కానీ వల్ల అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్తున్నది ఏంది, నేను ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీల కలయికతోటి నేను ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా, వాళ్ళిద్దరూ ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది కొంత విచిత్రమైన అంశమే. ఒకరి ఆధిపత్యాన్ని భరించలేక పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు వారి ఆత్మగౌరవం అని అన్నట్టు తీసుకొచ్చారు. సో అట్లాంటి ఒక ఇందిరాగాంధీ మీద పోరాటం చేసినటువంటి ఎన్టీఆర్ని ఆమెతోటే పోల్చి ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికతోటి నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమిలో ఉన్నది. అంటే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. అంటే ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి, ఎంత విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. అట్లాంటి దాంతో ఇప్పుడు నేను కలిసి పనిచేస్తున్నా అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. ఇక ఇంకొక అంశం ఇందులోనే, ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా, అంటే ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం ప్రభుత్వ ఖర్చుతో జరిగింది. దాదాపు 60 లక్షల వరకు దానికి ఖర్చు అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది ప్రభుత్వం ఖర్చుతోటి చేసింది. సరే, ప్రభుత్వం అని పక్కన పెట్టినా కూడా ఇక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటప్పుడు ఆ కార్యక్రమం జరిగినప్పుడు కొంతలో కొన్ని అయినా అక్కడ కాంగ్రెస్ జెండాలు కనిపించాల్సింది. కానీ ఎక్కడ కూడా ఒక్క కాంగ్రెస్ జెండా కనిపించలేదు. మొత్తం తెలుగుదేశం జెండాలే, పచ్చ జెండాలు ఎక్కడ కనిపించింది. ఆ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి, అట్లాగే తెలంగాణ పిసిసి చీఫ్ పోయి, అట్లాగే కొందరు మంత్రులు పోయి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జై జై బాబు.
అంటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి రెండు వేరువేరు, రెండు భిన్న ధృవాలు. కానీ ఇక్కడ అందరు ఒకతాటిపైకి వచ్చిర్రు. ఒక అధికారిక కార్యక్రమంలో అధికార పార్టీ జెండాలన్నా కనిపించాలి. సరే, ప్రభుత్వ కార్యక్రమమైన ఇంకో కార్యక్రమమైన పార్టీ జెండాలు అయితే కనిపిస్తాయి ఏదో రకంగా. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కాకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాలతో నింపేసారు. ఇది తెలంగాణ ప్రజలకే ఆశ్చర్యం కలిగేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఆశ్చర్యం కల్పించింది. అసలు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుందా అనే అనుమానం వచ్చింది. పాపం సోషల్ మీడియాలో కరడు కట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతిరోజు బీఆర్ఎస్ మీద యుద్ధం చేసే చాలామంది సోషల్ మీడియా వీరులు, కాంగ్రెస్ సోషల్ మీడియా వీరులు ఇప్పుడు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఏంది అది, ఒక్క జెండా మనది కనిపించకపోవడం ఏంది, మొత్తం తెలుగుదేశం జెండాలు పెట్టడం ఏంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక భిన్న వైరుధ్యాలు ఉన్న అంశాలను తీసుకొచ్చి ఆయన కింద ఒక్క దగ్గర పెట్టుకొని ఆయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిందే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. సో వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరి కలయిక నా ప్రజాపాలన అని చెప్పుకున్నారు. అంటే ఇక్కడ జెండాలు కూడా అవే ఉన్నాయి. అంటే పరిస్థితి ఎట్లా ఉంది, ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఇక ఇంకొక అంశం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు బద్ధ శత్రువులు, రెండు ప్రధానంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు. చాలా జాతీయ పార్టీలు ఉన్నాయి, కానీ దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఇవి. ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ఉంది, అధికార పక్ష హోదాలో బీజేపీ ఉన్నది. సో ఈ రెండు బద్ధ శత్రువులు అన్ని రాష్ట్రాలు కూడా కొట్లాడుతూ ఉంటాయి. ఎదురు పడితే ఏమంటారు, మంటలు మండేటువంటి పరిస్థితి రెండు పార్టీల మధ్యలో ఉంటుంది. కానీ తెలంగాణలో ఒక విచిత్రమైన విభిన్నమైన పరిస్థితి ఉంటుంది. విపక్షంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు తప్పు చేస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు, వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళనలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్న చోటైతే బీజేపీ చేస్తుంది. కానీ మన తెలంగాణలో అంత విచిత్రమైన పరిస్థితి. ఒక కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేసి దొరికిపోయినా కూడా దాని మీద కించిత్ చర్య కూడా తీసుకోదు, అట్లాగే దాని మీద మాట్లాడదు, దాని మీద రోడ్డు ఎక్కదు, నిరసన తెలుపదు. పైగా ముఖ్యమంత్రి సహా ఎంపీలు, మంత్రులు, నాయకులందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కొడుకుని వెనకేసుకొస్తారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయం. బండి భగీరథ్ ఇష్యూలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్సే ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద తిడుతూ పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. అసలు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా, బీజేపీకి జాయింట్ వెంచర్గా మనం ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో ప్రశ్నించారు ప్రభుత్వం. అంటే ఆ స్థాయిలో వాళ్ళకు ప్రభుత్వం సహకరించింది అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. 9 రోజుల పాటు ఆయన తప్పించుకొని పోయినా కూడా దొరకలేదు అని చెప్పి తిప్పడం, లాస్ట్కి కోర్టులో బెయిల్ రిజెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి, అంటే యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పుడు ఆగమేఘాల మీద సరెండర్ చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకరించింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా నమ్మిరు. బీజేపీ సంబంధించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, సాధారణ ప్రజలు, ప్రతిపక్షాలు ఇంకొకరు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మిరు. వాళ్ళ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో లెఫ్ట్ అండ్ రైట్ ప్రభుత్వాన్ని అరుచుకున్నారు. ఇంకొకటి, ఎక్కడైనా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతాయి. గవర్నర్ కార్యాలయం అనేది ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి అంశంలో వేలు పెడుతుంది, ప్రతి అంశంలో ఇబ్బంది పెడతా ఉంటుంది. ఏదైనా ఫైల్ పంపించినా తిప్పి పంపుతారు, సంతకాలు పెట్టరు, దాంట్లో ఏదో క్లారిఫికేషన్లు అంటూ రకరకాల రీజన్ చూపిస్తారు. మనం గతంలో తమిళసై ఇక్కడ ఉన్నప్పుడు చూసినాం, అట్లాగే మొన్నటి వరకు తమిళనాడు గవర్నర్ చూసినాం, కేరళ గవర్నర్ చూసినాం. ఇట్లా చాలా రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర గవర్నర్ కార్యాలయం అనేది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది, వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే. కానీ తెలంగాణలో ఇప్పటివరకు అట్లాంటి ఏ చిన్న పరిస్థితి కూడా రాలేదు. తెలంగాణలో 2.5 ఏళ్ల కాలంలో దాదాపు 2-3 గవర్నర్లు మారారు, కానీ ఎప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి రాలేదు. చాలా సాఫీగా ప్రభుత్వం సాగిపోతా ఉంది. ఎట్లయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలన నడుస్తుందో సాఫీగా, గవర్నర్ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్యలో సాఫీగా రిలేషన్షిప్ మెయింటైన్ అయ్యి కూల్గా ప్రభుత్వం నడిచిపోతుందో అట్లా జరుగుతూ ఉన్నది. వీళ్ళు ఏ ఫైల్ పంపినా వాళ్ళు యాక్సెప్ట్ చేసి పంపిస్తారు. వీళ్ళు ప్రభుత్వం మీద తప్పిదాలు జరిగినాయి, వైఫల్యాలు జరిగినాయి, స్కాములు జరిగినాయి అని చెప్పి ఇతర పార్టీలు ఫిర్యాదులు చేసినా కూడా వాటి మీద గవర్నర్ కార్యాలయం నుంచి చర్యలు ఉన్నాయి. సో ప్రభుత్వాన్ని ఎక్కడ ఇంటరప్ట్ చేసేది, సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నాలు ఎక్కడ కూడా ఇక్కడ జరగట్లేదు. అంటే ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారు. మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు, కానీ కంప్లీట్గా బీజేపీ కాంగ్రెస్ అనేది పాము ముంగిసే టైప్. కానీ ఇక్కడ ఆ రెండు కూడా కలిసిపోయినాయి. రెండు పాములు అలై బలే తీసుకొని ఆటలాడినట్టుగా, సై ఆటలు ఆడినట్టుగా ఇక్కడ కూడా అలై బలే తీసుకొని ప్రభుత్వం నడుస్తున్నది అనేది బండి భగీరథ్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో ఇక్కడ 2 అంశాలు మనం చెప్పుకున్నాం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ రెండు భిన్న ధృవాలు, రెండు వ్యతిరేక ధృవాలు. ఆ వ్యతిరేక ధృవాలు నాకు ఆదర్శం, వాళ్ళ ఇద్దరి కలయికతోటి నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నాను అక్కడ చెప్పారు.
ఇంకొకటి బీజేపీతో కూడా అదే స్థాయిలో కలిసిపోయి పనిచేస్తున్నారు, బీజేపీతో కంప్లీట్గానే మింగిల్ అయిపోయినారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తూ ఉన్నది. మనకు జరుగుతున్న పరిణామాలు, ఇటీవల జరిగిన కొన్ని కేసులు ఇవన్నీ కూడా చూస్తే మనకు కూడా అట్లే అనిపిస్తుంది. సో ఈ రెండు అంశాలు పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త ట్రెండ్ని రాజకీయాల్లో తయారు చేస్తున్నారు, కొత్త ట్రెండ్ వైపు తీసుకుపోతా ఉన్నారు. సో మరి ఇది పాజిటివ్ వైబా నెగిటివ్ వైబా, ఆయన ఉన్న పార్టీకి ద్రోహం చేస్తున్నారా, ఆయన ఉన్నది కాంగ్రెస్లో కానీ సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి బీజేపీకి, దానికి సంబంధించిన రుజువులు కూడా బయట కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకొక వైపు ఎన్టీ రామారావును నెత్తిరెత్తుకొని తిరగడం, ఇందిరాగాంధీ ఎన్టీఆర్ను కంపేర్ చేయడం, ఇవన్నీ కూడా ఏదో ఆయన కొత్త ప్రయోగం ఏదో చేస్తూ ఉన్నారు. అంటే అందరినీ ఎన్డీఏ కూటమితోటి, ఇటు తెలుగుదేశంతో, అటు వీళ్ళందరితోటి కలిసిపోయి ఇక్కడ పరిపాలన చేస్తున్నారు అనేది క్లియర్గా స్పష్టమవుతూ ఉన్నది. అయితే మరి ఎందుకు ఈ ప్రయత్నాలు, ఎందుకు ఇంతలా తెలుగుదేశం పార్టీతో కలిసిపోతూ ఉన్నారు, ఎందుకు ఇంత బీజేపీతో కలిసిపోతూ ఉన్నారు, ఎందుకు వీళ్ళందరితో కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇతర పార్టీలతోటి ఎక్కువగా కలిసిపోయి ఎందుకు ముందుకు పోతూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి వరకు సీఎం పదవి ఉంటుంది, ఎప్పుడు పీకేస్తారు, ఎప్పుడు ఉంచుతారో తెలియదు. కర్ణాటకలోనే చూసినాం మనం, సిద్ధరామయ్యను తీసేసి డీకే శివకుమార్ను చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే చాలామంది సీనియర్లు సీఎం సీటు మీద కన్నేసి ఉన్నారు, మాకు ఎప్పటికి అవకాశం వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రేపటి రోజున ఏదైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళందరి సహాయం తీసుకోవడానికో, లేకపోతే వాళ్ళందరితో కలిసిపోవడానికో, లేకుంటే వాళ్ళందరితో కలిసి ఏదో ఒక కూటమియో ఇంకొకటి ఫామ్ చేసి మళ్ళీ ఆయన ఎలివేట్ అవ్వడానికో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే ఇటు తెలుగుదేశము, అటు బీజేపీని, ఇటు కొంత కాంగ్రెస్, అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వారిని సాటిస్ఫై చేసుకోవడానికి కాంగ్రెస్ని, ఇట్లా అందరినీ దగ్గరికి చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ ఉన్నాడు. పార్టీలు అన్నప్పుడు వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం, వాళ్ళ పార్టీ విధానాల ప్రకారం పోతారు. కానీ నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పోతున్నట్టయితే కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పోతే బీజేపీతో సోపత్ చేయరు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పోతే తెలుగుదేశం పార్టీతో సోపత్ చేయరు, ఆ స్థాయిలో ఎత్తుకోరు నెత్తికి. ఆయన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చూసి మహానాడులో మాట్లాడినట్టే ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నట్టు, ఏ పార్టీ ముఖ్యమంత్రి అన్నట్టు, ఆయన ఎవరి కోసం ఇక్కడ పనిచేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరి వైపు ఉన్నాడు, ఇవన్నీ చాలా సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతూ ఉన్నాయి. కానీ ఆయన లక్ష్యం మాత్రం, ఆయన టార్గెట్ మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.